ఓకేనండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న సినిమాకి ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. మొత్తం మా యూనిట్ తరపు నుంచి కానీ, మా బనివాస్ వర్క్ వైపు నుంచి కానీ, మా వంశీ నందిపాటి కంపెనీ నుంచి కానీ, ఈటీవీ విన్ వైపు నుంచి కానీ, మా ఆదిత్య హాసన్ తరపు నుంచి కానీ, అందరి వైపు నుంచి కూడా తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీ మీద నమ్మకం కొలిదే ఇట్లాంటి ఒక సినిమాని 100% ఇది థియేటర్స్లో సక్సెస్ అవుతుంది, థియేటర్స్లో చాలా గట్టిగా ఆడుతుంది అని చెప్పి నమ్మి మీ మీద ఉన్న నమ్మకంతోనే ఈ సినిమాని థియేటర్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఎంత మిరాకిల్ అంటే నిన్న మార్నింగ్ 11 o'clockకి 3 షోస్, 3 షోస్తో ఓపెన్ చేసాము. చిన్న సినిమా సరే ఎట్లా ఉంటుంది ఏంటి చూద్దామని చెప్పి ఒక టెన్షన్తోనే ఓపెన్ చేసాము. నిన్న 11 o'clockకి 3 షోస్, నిన్న ప్రీమియర్ షోస్ వేద్దామని చెప్పి ఓపెన్ చేస్తే నిన్న ఈవినింగ్ 7 o'clockకి 29 షోస్, 90 ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్, అక్కడక్కడ 90%. నిన్న నైట్ కంప్లీట్ అయినప్పటికీ మొత్తానికి మాకు మొత్తం 36 షోస్ నిన్న పడ్డాయి. అంటే ఒక చిన్న సినిమాకి 36 షోలుతో ఆల్మోస్ట్ ఫుల్ అయ్యి ఒక సినిమా ఓపెన్ అవ్వటం అనేది నాకు తెలిసి చిన్న సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి చూస్తే ఒక్క టికెట్ లేదు. ఒక్కటంటే ఒక టికెట్ లేకపోతే ఇప్పుడు షోలు పెంచుతున్నారు. మళ్ళీ నైట్ షోలు కానీ, ఇప్పుడు 7:30 షోలు కానీ, 8 o'clock షోలు కానీ ఇప్పుడు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది అంతా ఏంటంటే సినిమా నచ్చితే మీరు థియేటర్కి వస్తారు. ఎందుకంటే నేను చాలా ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఈరోజు ఒక థియేటర్కి జనాలు తీసుకురావాలంటే ఒక నార్మల్ సినిమా పనికిరాదు, అలాగే హిట్ సినిమా కూడా పనికిరాదు, సూపర్ హిట్ సినిమా ఈరోజు జనాలు థియేటర్ తీసుకొస్తుందని. సో జనాలు థియేటర్కి వస్తున్నారంటే ఏ డెఫినేషన్ ఈ సినిమాకి అవసరం లేదు, ఇట్స్ ఏ సూపర్ డూపర్ హిట్. అంటే ఒక చిన్న సినిమాకి సాటర్డే అంటే రేపు షోలు కూడా ఆల్ మల్టీప్లెక్సెస్లో ఈరోజు బుక్ మై షోలో కానీ ఇతర యాప్స్లో కానీ ఆరెంజ్ కనబడుతుందంటే దట్ ఇట్స్ ఎ డెఫినేషన్, ఇట్స్ ఎ సూపర్ హిట్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద తెలుగు ఆడియన్స్. ఎందుకంటే ప్రేమలో లాంటి సినిమా కానీ ఇట్లాంటి మలయాళం సినిమాలు చూసినప్పుడు నాకు లోపల చాలా ఉంటుంది, అరే మన తెలుగులో ఇంత రియల్గా ఇంత న్యాచురల్ టైమింగ్లో ఒక సినిమా వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను. అండ్ నా ఆకలి అయితే మాత్రం ఈ సినిమాతో తీరింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఇచ్చిన నాకు ఈటీవీకి కానీ, అదేవిధంగా ఆదిత్య హాసన్కి కానీ, అందరికీ కూడా వంశీ నేను కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలే నిజంగా మా గౌరవాన్ని పెంచుతాయి, మా మీద ఉన్న జనాలకు మా మీద ఉన్న నమ్మకాన్ని పెంచుతాయి, అండ్ మా మీద మాకు నమ్మకాన్ని పెంచుతాయి. నిజంగా ఈ యంగ్ టీం, ఈ సినిమా తీసిన టీం మొత్తం చూస్తే ఎవ్వరు కూడా 30 years లోపోలే, అందరూ కూడా. ఇట్లాంటి ఇంత యంగ్ టీం ఇంత మంచి సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే సమ్ టైమ్స్ అంటారు చూసారా, యంగ్ ఈజ్ ద ఎనర్జీ అనేది, అది మాత్రం ఈ టీం 100% ప్రూవ్ చేసింది. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈటీవీ మేనేజ్మెంట్, ఎందుకంటే సాయి గారు ఇక్కడ ఉన్నారు, నితిన్ గారు ఇక్కడ ఉన్నారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈటీవీ మేనేజ్మెంట్ నాట్ టు పుట్ దీని ఓటీటీలో అట్లీస్ట్ 50 days వరకు పెట్టద్దు. ఎందుకంటే మీ సంస్థ నుంచి నువ్వే కావాలంటే ఒక పెద్ద హిట్లు వచ్చినాయి. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది కనుక మీరు 50 days కనుక పెట్టకుండా దీన్ని హోల్డ్ చేయగలిగితే కనుక చిన్న సినిమాల్లో ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ చూస్తారు, సినిమా వైల్డ్ ఫైర్ కింద వెళ్తుంది. అండ్ 100% నా రిక్వెస్ట్ సార్, ఇది మేనేజ్మెంట్ ఏమనుకుంటుందో తెలియదు కానీ మై రిక్వెస్ట్ ఈస్ టు హోల్డ్ దిస్ ఫిలిం అట్లీస్ట్ ఫర్ ద 50 days. థియేటర్స్లో బాగుంటుంది డెఫినెట్గా, ఈ సినిమా చాలా మంచి లాంగ్ రన్ వస్తుంది. అండ్ ఇట్లాంటి మంచి సినిమా వచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు థియేటర్కి రండి. అండ్ ఎస్పెషల్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ స్టూడెంట్స్, ఎందుకంటే ఇది మీరందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా, ఇంజనీరింగ్లో ఉన్న స్టూడెంట్స్ కానీ అందరూ కూడా మీరందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా. మీరు ఎక్కడో చిన్న ఫోన్లో చూడటమో లేదా పైరేటెడ్ తీసుకొచ్చి ఇది వద్దు, ఫ్రెండ్స్తో రండి. ఎందుకంటే మీరు మీ ఫ్రెండ్స్ వచ్చి కూర్చొని చూస్తే చెప్తున్నా, ఇంటికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అయితే ఆ రోజు పడుకుంటారు, మీరు 2 రోజులు పడుకుంటారు ఈ సినిమా చూస్తే మాత్రం హ్యాపీగా. అండ్ మీ ఫ్రెండ్స్తో జోకులు వేసుకుంటారు. కమ్ టు ద థియేటర్స్ along with your family, along with your friends, especially students. Don't encourage the piracy for this film because all are very young people, దీని మీద చాలా కష్టపడి చేశారు. అండ్ నిజంగా ఈ సినిమా కనుక బాగా ఆడితే చాలామంది యంగ్స్టర్స్కి ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది, ఒక మంచి కంటెంట్తో తీస్తే సినిమా బాగా ఆడుతుంది అని చెప్పి. అట్లాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద తెలుగు పీపుల్ గివింగ్ దిస్ బిగ్ సక్సెస్ ఫర్ ద స్మాల్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ సో మచ్.